ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్ ఫేసెస్ పెట్టి ఎడిట్ చేస్తే మస్తు ఉంటుంది కదా. సో ఈ వీడియో మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇట్లాంటి వీడియో క్రియేట్ చేయాలంటే చాలా సింపుల్ మామ. ఫస్ట్ అయితే దీనికి పిక్సాట్ అని ఒక యాప్ ఒకటి యూజ్ అవుద్ది. అలానే ఆ వీడియో వచ్చేసి మనం ఏఐలో క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం ఫేస్ని కట్ చేయాలిగా. సో దానికోసం పిక్సాట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి పిక్సాట్ అని సెర్చ్ చేయండి. నా ఫోన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఓపెన్ కొట్టేస్తున్నా. ఈ యాప్ని ఓపెన్ చేసి ఎడిట్ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి నార్మల్గా మనం ఫేస్ని కట్ చేసుకోవాలంటే యాడ్ వస్తుంది. యాడ్ని స్కిప్ కొట్టేసేయండి. యాడ్ని స్కిప్ కొట్టిన తర్వాత నార్మల్గా ఇప్పుడు మనం ఈ ఓన్లీ ఫేస్ని కట్ చేయాలంటే ఇక్కడ పక్కన కింద కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం పర్సన్ మొత్తం కట్ కావాలనుకుంటే పర్సన్ పైన క్లిక్ చేయండి. మనకు ఓన్లీ హెడ్ కట్ కావాలి కాబట్టి ఇక్కడ హెడ్ అని క్లిక్ చేయండి. ఇట్లా హెడ్ అని క్లిక్ చేస్తే ఇట్లా ఓన్లీ హెడ్ కట్ అవుతుంది. ఇదంతా మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ ఎరేజర్ అని ఉంది కదా, ఇట్లా ఎరేజ్ చేసుకొని ఫేస్ని కట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నేను అది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎట్లా చేసుకోవాలని నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ వీడియో చేసిన కదా. ఇప్పుడు దీంట్లో ఓన్లీ ఈ ఫోటోలనే మన ఫేసెస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పక్కన యాడ్ ఫోటో అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నార్మల్గా ఒక ఫోటోని మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నమాట. ఇప్పుడు ఫోటో వచ్చింది కదా, ఈ ఫోటో మొత్తం కాదు, మనకు ఓన్లీ ఫేస్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి ఇక్కడ కింద కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓన్లీ హెడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఓన్లీ హెడ్ కట్ అయిపోయింది. సో దీన్ని సేవ్ చేసేసుకొని ఇప్పుడు ఈ ఫేసెస్ పైన పెట్టేసుకోండి. లేదంటే మీరు గూగుల్ నుంచి ఒక వెహికల్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇట్లా యాడ్ ఫోటో క్లిక్ చేసి ఇట్లా ఫేస్ని కట్ చేసుకొని ఆ వెహికల్ పైన ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని అన్ని ఫొటోస్ పెట్టేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అన్నీ ఇట్లనే వెహికల్ పైన ఇట్లా పెట్టేసుకోండి. కట్ చేసి నేను చెప్పిన ప్రాసెస్లో ఫేసెస్ని కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని డన్ కొట్టేసి సేవ్ కొట్టేసుకోండి. ఇప్పుడు నార్మల్గా ఈ ఫొటోస్ మనకు యానిమేట్ రావాలంటే ఈ ఫేసెస్ని మనము కైన్మాస్టర్లో కానీ క్యాప్కట్లో కానీ కీస్ వేసుకుంటా యానిమేషన్ చేస్తే అది నార్మల్గా వీడియో లెక్క అవుతుంది. అంటే నేను నార్మల్గా ముందు మీమ్స్ చేస్తుండే కదా అలా. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇదంతా ఒకటే పిక్, ఇది సపరేట్ పిక్ కాదు. ఇదంతా మనం ఒక పిక్ లెక్క సేవ్ చేసినాం కాబట్టి ఈ పిక్ని తీసుకుపోయి ఏఐ తోటి మనం వీడియో జనరేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఫ్రీ వెబ్సైట్ వచ్చేసి గూగుల్ ఫ్లో అని, అది ఫ్రీ వెబ్సైట్. జెమినీ వచ్చేసి జియో ఉన్న వాళ్ళకి ఫ్రీ అది కూడా. సో మీకు అందరికీ యూజ్ అయ్యేటట్టు గూగుల్ ఫ్లోలో ట్రై చేద్దాం. గూగుల్ ఫ్లో అని కొట్టండి. క్రోమ్కి వెళ్ళి ఇక్కడ పక్కన ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ అని కొట్టండి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అని ఉంది కదా, అక్కడ ఫ్రేమ్స్ టు వీడియో అని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ముందు పిక్సార్ట్లో క్రియేట్ చేసినాక ఆ ఇమేజ్ని ఇచ్చేసేయండి. ఆ ఇమేజ్ని ఇచ్చేసి డన్ కొట్టేసి అది అప్లోడ్ అయిన తర్వాత నేను ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. వీడియో ప్రాంప్ట్ వచ్చేసి మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సేమ్ ప్రాసెస్ చేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇచ్చిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసి డన్ కొట్టేసేయండి. వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ వాళ్ళకి, అంటే నార్మల్గా అందరికీ యూజ్ అయ్యేది ఇది. ఒకవేళ మీకు మీది జియో సిమ్ అయి ఉంటే ఇక్కడ జెమినీ యాప్ని అయితే జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. జెమినీ ఏఐ అని సెర్చ్ చేసి ఇక్కడ క్రియేట్ వీడియో పైన క్లిక్ చేసి మనము క్రియేట్ చేసిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. క్రియేట్ చేసిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసేసి నేను ఇచ్చిన వీడియో ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసి డన్ కొట్టేస్తే వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. అంతే సింపుల్. డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించిన ఈ ప్రాంప్ట్ నేను ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చినదో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఇట్లనే సేమ్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా చేసుకొని కాపీ చేసుకొని అక్కడ మీరు క్రియేట్ చేసినప్పుడు పేస్ట్ చేసేసుకొని డన్ కొట్టేసేసేయండి. అంతే సింపుల్గా ఉంది కదా మామ. ఎలాగో ఫ్రీ వెబ్సైట్ ఒకసారి ట్రై చేసేసేయండి. ప్రాంప్ట్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కాపీ చేసుకొని వీడియోని జనరేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.